సో ఎప్పుడైతే నాకు చెప్పినట్టు నేను వన్ బై వన్ చేస్తూ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కూడా నాకు తెలియదు. సో లేటుగా వచ్చింది పీరియడ్, వస్తుందిలే అలా వెయిట్ చేశాను. ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళానో 3 months అయింది అప్పటికే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి. నేను ఒక్కటే చెప్పా డాక్టర్కి, ఏ మెడిసిన్ నాకు వద్దు మ్యామ్, నేను న్యూట్రిషన్ తీసుకుంటున్నాను. సో నాకు ఏ టాబ్లెట్ వద్దు. బలవంతంగా రాసి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ లో రాయించుకొని వచ్చేదాన్ని. మంత్లీ వన్స్ స్కానింగ్కి వెళ్ళేదాన్ని. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మొత్తం బిఫోర్ న్యూట్రిషన్ తీసుకున్నా, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మొత్తం న్యూట్రిషన్ తీసుకున్నాను. డెలివరీ అయిన ఫస్ట్ డే కూడా నేను న్యూట్రిషన్ తీసుకున్నా. నిజంగా హెల్దీ బేబీ పుట్టింది. 3.7 kgs తో పాప పుట్టింది. 9th month వరకు ఎవ్రీడే న్యూట్రిషన్ సెంటర్ లోనే షేక్ తాగేదాన్ని. జస్ట్ పెయిన్ లైట్ గా వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాను, షేక్ తాగేసి డెలివరీ అయ్యాను. మళ్ళీ నేను ఈవినింగ్ అంతా ఇంటికి వచ్చేసాను. సో నిజంగా నా లైఫ్ చేంజ్ అవ్వడానికి కారణము న్యూట్రిషన్ సెంటర్. ఇంతకుముందు సార్ చెప్పారు, నిజంగా వండర్ఫుల్ అండి ఇది, ఎలా ఇన్ని రిజల్ట్ వచ్చాయి అన్నారు. నా లైఫ్ లో కూడా నేను వచ్చింది ఒక్కదానికి పిసిఓడి ప్రాబ్లం నార్మల్ అయ్యి స్కిన్ అంతా అలర్జీ ఉంది. సో లైట్ గా చిన్న చిన్న గుల్లలు ఉన్నాయి, ఇచ్చింగ్స్ ఉన్నాయి, అవి తగ్గించుకుందాము. దాంతో పాటు బేబీ పుడుతుందా పుట్టదా అనే ఒక డౌట్ తో వచ్చాను. సో పాప పుట్టింది. Day 1 డెలివరీ అయిన ఫస్ట్ డే డాక్టర్ కూడా షాక్ అయ్యారు. నా ఏజ్ ఇప్పుడు 35 years. ఆ డాక్టర్ అడిగిన క్వశ్చన్ ఒక్కటే, నీకు నార్మల్ డెలివరీ అవ్వదు.